హలో ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నిజంగా నిన్నైతే కోటి సోమవారం కాబట్టి నిన్న శివాలయంలో చాలా చాలా రష్గా ఉన్నింది. దేవుడికైతే మంచిగా పూజలు చేసుకున్నారు. నిజంగా సందైతే లేదు నిన్న దేవుడి దగ్గర. దండం పెట్టుకోవడానికి వెళ్దామని చెప్పినా ఎటు పక్క చూసినా దీపాలే పెట్టున్నారు. ఇట్లాంటి సమయంలో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా నేనైతే అక్కడ పూజ కూడా చేసేసుకుంటున్నాను. నిజంగా పూజ ఎలా చేసుకోవాలి ఏంటంటే, ఫస్ట్ అయితే వాటర్తో కింద నేల అయితే బాగా తడుపుకొని ఒక తమలపాకునైతే పెట్టుకోవాలి. ఉత్త దీపం అయితే పెట్టకూడదు, ఉత్త ప్రమిదన అలాగైతే పెట్టకూడదు అనమాట. ఏదో ఒక ఆకునైతే వేసుకోవాలి. నేనైతే తమలపాకును వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసుకొని నెక్స్ట్ అయితే ప్రమిదను పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒత్తునైతే పిండి మళ్ళీ దాంట్లో ఆయిల్ వేసి అయితే పెట్టుకున్నాను. అటు ఇటు నా దగ్గర తులసాకు ఉన్నింది కాబట్టి తులసాకు కూడా పెట్టుకొని పూలతో అయితే డెకరేషన్ అయితే చుట్టుపక్కల అయితే చేశాను. నెక్స్ట్ అయితే ఏదైతే ప్రమిదిలో మనం ఒత్తేసినామో ఆ ఒత్తినైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట. దీపారాధన చేసుకున్న వెంటనే కర్పూర హారతి కూడా ఇచ్చేసాను స్వామివారికి. అందరూ బాగుండాలని చెప్పి అయితే కోరుకున్నాను నేను. నిజంగా నిన్న కోటి సోమవారం అయినందువల్ల నిజంగా దేవుడు అలంకరణ కూడా బాగా అయితే జరిగింది. నిత్యం పూజలు అయితే స్వామివారికి బాగా జరిగాయి. నేనైతే చాలా సంతోషపడ్డాను. అందరికీ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.